ప్రైజ్ లార్డ్. బైబుల్ ఫేక్. బైబుల్‌లో రాసిందంత అబద్ధము అని చాలామంది అంటున్నారు కదా! ఈ వీడియో చూడండి. 1959 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో టర్కీ దేశంలో ఆర్మీ క్యాప్చర్ అరారాత్ కొండల పైన మరొక దృశ్యాన్ని చూశారు. ఆ దృశ్యం సేమ్ ఓడ ఆకారంలో ఉంది. వెంటనే ఆ యొక్క విషయాన్ని ఆర్కియాలజిస్ట్‌లకు తెలిపారు. ఆర్కియాలజిస్ట్‌లు వచ్చి ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత వారు ఆశ్చర్యపోయారు. దాని మీద 60 సంవత్సరాలు అధ్యయనం చేసిన తర్వాత, 60 సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అది నోవాహు చేసిన ఓడ అని వారు తేల్చి చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ ఓడ నోవాహు చేసిన ఓడ కొలతలకు మ్యాచ్ అయిపోయింది. ఇది ఖచ్చితంగా నోవాహు చేసిన ఓడ అని వారు తేల్చి చెప్పారు. అదేవిధంగా ఆ ఓడలో అంతస్తులు గూడా వారు కనుగొనగలిగారు. రూమ్స్ కూడా వాళ్ళు కనుగొనగలిగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా యాంకర్‌ని కూడా కనుగొనగలిగారు. ఆ యాంకర్ అంటే లంగరు. ఆ యొక్క లంగరు కూడా దాదాపు 4000 సంవత్సరాల కిందది. అంటే నోవాహు జీవించిన కాలములోనిదే అని వారు తేల్చి చెప్పగలిగారు. ఇప్పుడు చెప్పండి, బైబుల్ ఫేకా? బైబుల్‌లో రాసిందంతా అబద్ధమా? కాదు. బైబుల్ నిజము. బైబుల్‌లో రాసిందంతా కూడా నిజము. ఆమేన్.